మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆదివారం పాప విమోచన ఏకాదశి. ఫాల్గుణ బహుళ ఏకాదశికి పాప విమోచన ఏకాదశి అని పేరు. చిన్న ఇంట్లో ఆడవాళ్ళు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ కూరను వండితే చాలు, అందరూ ఈరోజు ఈ కూరను తింటే చాలు, కష్టాలు పోతాయి, కోట్లు దూసుకు వస్తాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మహాపుణ్యం కలుగుతుంది. మన ఇంట్లో ఉండే ఆడవారు, గృహిణులు ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంటికి శ్రీ మహాలక్ష్మి అంటే ఆడవారే కదా. వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు, వాళ్ళు వండే వంటలు, వాళ్ళు పెట్టే నైవేద్యాలు ఆ ఇంటి మొత్తానికి శుభాన్ని లేదా అశుభాన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు మనం వండుకునే కూరలకు మనకు వచ్చే కష్టాలకు లేదా లాభాలకు సంబంధం ఉందా అని ఖచ్చితంగా ఉంటుంది. మన పెద్దవాళ్ళు, మన ఋషులు ఊరకే ఏమీ చెప్పలేదు. ఏ తిథిలో ఏ కూర తినాలి, ఏది తినకూడదు అని మనకు స్పష్టంగా శాస్త్రాల్లో వివరించారు. మనం ఏ ఆహారం తీసుకుంటామో మన మనసు, మన ఆలోచనలు, మన గ్రహస్థితిగతులు కూడా దానికి తగ్గట్టుగానే మారుతూ ఉంటాయి. అందుకే ఈ ఏకాదశి రోజున కొన్ని రకాల కూరలు తింటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి వస్తుంది. కష్టాలన్నీ తొలగిపోయి కోట్లు సంపాదించే యోగం కలుగుతుంది. అదే సమయంలో కొన్ని కూరలు పొరపాటున తిన్నా సరే ఉన్నదంతా పోగొట్టుకొని రోడ్డున పడే పరిస్థితి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ రేపు ఏకాదశి రోజున మీరు తప్పనిసరిగా వండుకొని తినాల్సిన కూరలు ఏమిటి? ఏ కూర తింటే ఎలాంటి ఫలితం వస్తుంది? అలాగే పొరపాటున కూడా తినకూడని కూరలు ఏమిటి అనే విషయాన్ని కూడా చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి విషయం మీ జీవితాన్ని మార్చేయగలదు, ఆర్థిక ఇబ్బందులను పోగొట్టగలదు. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ముందుసారి ధర్మరాజు కృష్ణునితో పలుకుతూ, కృష్ణ పాల్గొన మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి గురించి నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయచేసి నాకు ఆ ఏకాదశి గురించి వివరించు. ఆ ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని, దాని ఫలితాన్ని నాకు చెప్పు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి ప్రత్యుత్తరంగా పలుకుతూ, రాజోత్తమ, పాల్గొన మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను. అతి పురాతన కాలంలో ఈ ఏకాదశి మహిమను లోమస ముని మాందాతకు వివరించాడు. ఈ ఏకాదశి పాల్గొన మాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఇది సకల పాపాలను హరిస్తుంది. జీవుడు పిశాచ జీవనాన్ని నశింపచేస్తుంది, అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది అని అన్నాడు. ధర్మరాజా, లోమస ముని చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దేవతల కోశాధిపతి అయిన కుబేరునికి ఒక రమ్యమైన పుష్పవనం ఉండేది. దాని పేరు చైత్రరథం. నిత్య వసంత ఫలితంగా అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. గంధర్వులు, కిన్నెరలు వంటి వారు అక్కడ క్రీడించేవారు. ఇంద్రాది దేవతలు కూడా అక్కడకు వచ్చి విహరించేవారు. అదే వనంలో మేధావి అనే ఒక శివభక్తుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకసారి అప్సరసలు ఆయన నిష్టను భంగపరచడానికి ప్రయత్నించారు. వారిలో మంజు ఘోష అనే ఒక అప్సరసముని మనసును హరించడానికి ఒక పన్నాగం పన్నింది. ఆమె ముని ఆశ్రమానికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుని తీయని గొంతుతో వీణను మీటుతూ గీతాలాపన చేయసాగింది. శరీరానికి చందనాన్ని పూసుకుని మెడలో సుగంధ పుష్పమాలను ధరించి తీయగా పాడుతున్న మంజుఘోషను చూసి శివ వైరి అయిన మన్మధుడు కూడా మునిని జయించడానికి యత్నించాడు. పూర్వం ఒకసారి శివుడు మన్మధుని కాల్చి భస్మం చేశాడు. పూర్వ శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని మన్మధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి శివభక్తుడైన ముని మనస్సులో ప్రవేశించాడు. తెల్లని యజ్ఞోపవీతాన్ని ధరించి చవ్వన ఋషి ఆశ్రమంలో నివసిస్తున్న మేధావి ఋషి అప్పుడు రెండవ మన్మధునిగా గోచరించాడు. అప్పుడు మంజుఘోష అతని చెంతకు చేరింది. అది చూసి మేధావి కూడా కామ పీడితుడై తన దైవాన్ని మరిచాడు. ఆ విధంగా అతడు శివభక్తిని విడిచి ఆ వనిత సాంగత్యంలో మునిగిపోయాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ముని తన స్థితి నుండి పతనం చెందాడని గుర్తించిన మంజుఘోష తిరిగి తన లోకానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది. అదే విషయాన్ని ఆమె మేధావితో చెప్పి తన లోకానికి వెళ్ళడానికి అనుజ్ఞను కోరింది.
అప్పుడు మేధావి ఆమెతో, రమణి, నీవు నా దగ్గరకు వచ్చింది ఈ సాయంత్రమే కదా, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ప్రొద్దున్నే వెళ్ళిపో అని అన్నాడు. ముని శపిస్తాడేమో అని భయపడిన మంజుఘోష సరేనని చెప్పి మరికొన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. ఈ రకంగా ఆ అప్సరస 52 సంవత్సరాల 9 నెలల 3 రోజులు మునితో గడిపినప్పటికీ అదంతా కేవలం ఒక రాత్రితో సగభాగం వలనే తోచసాగింది. తిరిగి మంజుఘోష తన ఇంటికి వెళ్ళడానికి మునిని అనుజ్ఞను కోరింది. కానీ ఈసారి ముని ఆమెతో, రమణి, నా మాటలు విను, ఇది కేవలం ప్రాతః సమయం, నేను ప్రాతः కాల విధులు పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు. అప్పుడు అప్సరస నవ్వి, మహర్షి, మీ ప్రాతకాల విధులు పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుంది? ఇంకా మీరు అవి పూర్తి చేయలేదా? ఇప్పటికే నా సాంగత్యంలో మీరు 52 సంవత్సరాలు గడిపారు. ఇప్పటికైనా సమయం విలువ తెలుసుకోండి అని అన్నది. ఆ మాటలు వినగానే ఋషికి జ్ఞానోదయం కలిగింది. అప్పుడు ఆ ఋషి మోహం నుండి తేరుకుని, సుందరి, 52 విలువైన కాలాన్ని నేను వృధా చేశాను. నీవే నా సమస్తాన్ని, తపస్సును నాశనం చేశావు అని అంటూనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దేహం కోపంతో కంపించింది. అదే కోపంతో మేధావి ఆమెతో పలుకుతూ, నీవు మంత్రగత్తె, పిశాచిలాగా ప్రవర్తించావు. కాబట్టి పిశాచిలాగా మారిపో. పాపిష్టిదాన, నీ వలన నా తపస్సు నాశనమయ్యింది. సిగ్గు సిగ్గు అని అన్నాడు. మేధావి ఇచ్చిన శాపాన్ని వినగానే మంజుఘోష అతనితో, ఓ బ్రాహ్మణోత్తమ, దయచేసి ఈ శాపాన్ని ఉపసంహరించుకో. నేను నీకు అనేక సంవత్సరాల సాంగత్యాన్ని ఇచ్చాను కాబట్టి క్షమార్హురాలిని, నా మీద దయ చూపించు అని అన్నది. ఆమె మాటలను వినిన మేధావి అప్పుడు ఆమెతో, సౌమ్యురాలా, నేనేం చేసేది? నీవు నా తపస్సంపదను కొల్లగొట్టావు. అయినా ఈ శాపం నుండి బయటపడే మార్గం నీకొకటి నేను చెప్తాను. పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాపమోచని ఏకాదశి. ఇది సకల పాపహరం. నీవు ఆ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ పిశాచ జీవనం పోతుంది అని పలికాడు. తరువాత మేధావి తన తండ్రి చవ్వన ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. పతితుడైన తన పుత్రుణ్ణి చూసి చవ్వన ఋషి అతి దుఃఖితుడై, అయ్యో, నీవెంత పని చేశావు? సాధారణమైన వనితకు ఆకర్షితుడవై తపస్సంపదను నష్టపరుచుకోవటం నీకు తగనే తగదు అని అన్నాడు. అప్పుడు మేధావి పలుకుతూ, తండ్రి, దురదృష్టవశాత్తు నేను అప్సరస సాంగత్యంలో మహాపాపానికి ఒడిగట్టాను. కాబట్టి నాకు పాప పరిహారాన్ని తెలియజేయండి అని అర్థించాడు. కుమారుడి దీనాలాపన వినిన చవ్వన ఋషి అతడు మార్గోపదేశం చెప్తూ, పుత్ర, పాపమోచన ఏకాదశి వ్రత పాలన వలన సమస్త పాపాలు నశిస్తాయి. కాబట్టి శ్రద్ధతో దానిని పాటించు అని అన్నాడు. తండ్రి మాటలను వినిన మేధావి పరమోత్సాహంతో ఆ ఏకాదశి వ్రత పాలనకు సిద్ధపడ్డాడు. తరువాత ఆ ఏకాదశి వ్రత విధానం వలన మేధావి పాపాలన్నీ నశించిపోతాయి. అతడు కూడా పరమ భాగ్యవంతుడవుతాడు. మంజుఘోష కూడా పాపమోచని ఏకాదశి పాలన ద్వారా పిశాచ రూపం నుండి బయటకు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. మాంధాతకు ఈ కథను వివరించిన లోమసముని చివరిగా పలుకుతూ, రాజా, ఈ పాప విమోచని ఏకాదశి వ్రతపాలన చేత సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని చదవటం వలన, వినటం వలన సహస్ర గోదాన ఫలం లభిస్తుంది. ఈ వ్రత పాలన ద్వారా బ్రహ్మహత్యా పాతకము, భ్రూణహత్యా పాతకము, మదిరపాన పాతకము, గురుపత్ని సంగమ పాతకం వంటి సకల పాపాలు సమూలంగా నశిస్తాయి అని అన్నాడు. కాబట్టి ధర్మరాజా, ఈ ఏకాదశి పరమ మంగళకరమైనది, సకల పాపహరమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఈ ఏకాదశి వ్రతపాలన చేయాలి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి.
ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. కనుక తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టినా ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి. అలాగే అరటి పండ్లను కూడా తినిపించండి. ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఈ ఏకాదశి రోజున ఆడవారు ప్రత్యేకమైన కూరను వండితే కోటి జన్మల పుణ్యంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముందుగా ఈ ఏకాదశి రోజున ఆడవారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వండాల్సిన అతి ముఖ్యమైన కూర బెండకాయ. ఈరోజు ఖచ్చితంగా బెండకాయ తినాలి. ఈరోజు బెండకాయ తింటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. బెండకాయలో ఉండే జిగురు తత్వం ఎలాగైతే జారిపోతుందో అలాగే మన జీవితంలో ఉన్న కష్టాలు, అప్పుల బాధలు కూడా జారిపోతాయి. ముఖ్యంగా ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదు అనుకునేవారు, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకునేవారు ఈరోజు బెండకాయను పులుసులోనో, ఫ్రైలోనో లేదా పప్పుచారులో వేసుకొని కానీ వండుకొని తినండి. దీనివల్ల మీ జాతకంలో ధనస్థానం బలపడి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలవుతూ ఉంటాయి. కాబట్టి రేపు మార్కెట్కి వెళ్ళినప్పుడు మర్చిపోకుండా లేత బెండకాయలను తెచ్చుకోండి. వాటిని వండుకొని తినండి. అలాగే ఏకాదశి రోజు తప్పకుండా తినాల్సిన మరొక ముఖ్యమైన పదార్థం ఉలవలు. ఉలవ చారు, ఉలవ పప్పు లేదా ఉలవలతో చేసిన వంటకాలు ఈ ఏకాదశి రోజున తినటం వలన దోషాలు పోతాయి. ఈ ఏకాదశి నాడు ఉలవలను ఆహారంగా తీసుకుంటే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. గ్రహాలు శాంతిస్తాయి. మీకు రావాల్సిన గండాలు పక్కకు తప్పుకుంటాయి. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగుండటం లేదు అనుకునేవారు ఉలవలను తినటం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఉలలకు ఉలవలు పెడితే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, భయాలు పోతాయి. కాబట్టి ఈరోజు కనీసం ఉలవ చారు అయినా పెట్టుకుని అన్నంలో కలుపుకొని తినండి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక తర్వాత చెప్పుకోవలసిన అద్భుతమైన కూర మునగాకు కూర. మునగ చెట్టు సాక్షాత్తు దైవ స్వరూపం. ఈ ఏకాదశి రోజున మునగాకు కూర తింటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మునగాకు మన జాతకంలో శుక్ర దోషాలను పోగొడుతుంది. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు కారకుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల వల్ల గొడవలు ఉన్నవారు ఈరోజు మునగాకును పప్పులో వేసుకుని కానీ పొడి కూరలాగా కానీ చేసుకుని తినండి. దీనివల్ల దరిద్రం వదిలిపోయి అనుకోని మార్గాల్లో డబ్బు చేతికి అందుతుంది. మీ భర్తకు ఈ కూర వండి పెడితే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజు సొరకాయ కూర తింటే కష్టాలు పోతాయి.
ఇది విష్ణువుకి ప్రీతికరమైనది. ఏకాదశి మంచి రోజుతో కలిసి వచ్చింది కాబట్టి సొరకాయ కూర తినటం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు మంచులా కరిగిపోతాయి. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవటం వంటి సమస్యలు ఉంటే సొరకాయ కూర తినండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది. సొరకాయలో నీరు ఉన్నట్లే మన కష్టాలు కూడా నీటిలా కరిగిపోతాయి. ఈరోజు సొరకాయ పులుసు, సొరకాయ హల్వా, సొరకాయ వడియాలు లేదా పాలు పోసి కూర వండుకొని తింటే ఆయురారోగ్యాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. బెండకాయ, ఉలవలు, మునగాకు, సొరకాయ ఈ 4 కూరల నుండి ఈరోజు మీరు ఏ కూరను తిన్నా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, శివుడి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరలను వండండి. ఇంటిల్లిపాది అందరూ కూడా ఈరోజు ఈ కూరలతో భోజనం చేయటం వలన శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం వస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా తినకూడని, వండకూడని మహా ప్రమాదకరమైన కూర పొట్లకాయ. ఈ ఒక్కరోజు పొట్లకాయను ఇంటి ఛాయలకు కూడా రానివ్వకండి. పురాణాల ప్రకారం పొట్లకాయను పాము స్వరూపంగా, గోమాంసానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. పవిత్రమైన ఏకాదశి సోమవారం నాడు పొట్లకాయ తినటం మహాపాపం. ఈరోజు పొట్లకాయ వండితే సాక్షాత్తు గోమాంసం వండినంత పాపం చుట్టుకుంటుంది. చేసిన పూజలన్నీ వృధా అవుతాయి. దరిద్రం పట్టుకుంటుంది. ఉన్న డబ్బు ఆవిరైపోతుంది. అనవసరమైన గొడవలు, కోర్టు కేసులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆడవారు ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు పొట్లకాయను కత్తితో కొయ్యటం కూడా దోషమే. కావాలంటే తర్వాత రోజు వండుకోవచ్చు, కానీ ఈ ఏకాదశి తిథి ఉన్నంత వరకు పొట్లకాయ జోలికి వెళ్ళకండి. అలాగే పొట్లకాయతో పాటు ఈరోజు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన మరొక విషయం నాన్ వెజ్. ఈ పవిత్రమైన రోజున కోడిగుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు వంటివి అస్సలు తినకూడదు. ఏకాదశి అంటే పవిత్రమైన రోజు, జీవహింస చేసే రోజు కాదు. ఈరోజు నాన్ వెజ్ తింటే ఆ పాపం మీ వంశానికి, మీ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది. ఇంట్లో వండటమే కాదు, బయట తినటం కూడా మానేయండి. మసాలా దంచిన కూరలు, ఉల్లి వెల్లుల్లి కూడా తగ్గించడం మంచిది. సాత్విక ఆహారం తీసుకుంటే మనసు నిర్మలంగా ఉండి విజయాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఏకాదశి నాడు పొట్లకాయను, మాంసాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టి బెండకాయ, సొరకాయ, మునగాకు, ఉలవలు వంటి కూరలతో వంట చేసి దైవానికి నివేదనగా భావించి తినండి. ఆ దేవుడి అనుగ్రహంతో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కనుక అందరూ ఈ ఏకాదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ, ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని కల్పన చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది.
హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. విజయ ఏకాదశి చాలా విశేషమైనది. ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని, మంచి ఉద్యోగం రావాలని ఇలా ఏదో ఒక కోరిక ఉన్నవారు ఈ విజయ ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తే ఆ కోరిక విజయవంతంగా నెరవేరి తీరుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ విజయ ఏకాదశి రోజు ఆడవారు లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ఒక పసుపు రంగు పుష్పాన్ని, అంటే చామంతి పువ్వును కానీ, పసుపు రంగు మందార పువ్వును కానీ, ఇలా పసుపు రంగులో ఉండే ఏదో ఒక పువ్వును తెచ్చుకొని లక్ష్మీనారాయణుల ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఆ పువ్వు మీద చిటికెడు పసుపును వేసి ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ జపించండి. ఆ తర్వాత లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకొని నాకు దీర్ఘ సుమంగళి యోగం కలగాలి, నా భర్త ఎప్పుడూ వృద్ధిలోనికి వస్తూ ఉండాలి అని నమస్కారం చేసుకోండి.
తర్వాత లక్ష్మీనారాయణుల ముందు ఉంచిన పసుపు రంగు పువ్వును తీసి మీ తలలో పెట్టుకోండి. విజయ ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ఆడవారందరూ కూడా విజయ ఏకాదశి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.